ఈరోజు మనము అపెండిక్స్ వస్తే దాని లక్షణాలు ఏంటి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి చర్చిద్దాం. నమస్కారం, నా పేరు డాక్టర్ భాస్కర్. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ లోహిత్ సాయి హాస్పిటల్ సిద్దిపేట. అపెండిక్స్ సర్జరీ చేసినప్పుడు లాప్రోస్కోపీ సర్జరీలో చిన్న 5 మిల్లీమీటర్ హోల్ వేసి ఒక మూడు రంధ్రాలు, ఒకటి బొడ్డు దగ్గర, ఒకటి సూప్రాబిబిక్ ఏరియాలో, ఇంకొకటి లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో 3 చిన్న హోల్స్ చేసి, అంటే దాని నుండి ట్రోకార్స్ పంపించి, ఇన్స్ట్రుమెంట్స్ పంపించి అపెండిక్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అపెండిక్స్ ఆపరేషన్ చేసినాక పేషెంట్ 12 గంటల్లో లేచి కూర్చోవడము, 24 గంటల్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది లాప్రోస్కోపీ ఆపరేషన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ లాప్రోస్కోపీ చేయరాని పక్షంలో, లాప్రోస్కోపీ సదుపాయం లేని ప్రదేశంలో ఓపెన్ సర్జరీ చేస్తారు. ఓపెన్ సర్జరీలో ఒక 3 to 4 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో ఎవరైనా పేషెంట్ కడుపులో రైట్ సైడ్ నొప్పి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి, ఒకవేళ అపెండిక్స్ అని డయాగ్నోస్ అయితే చాలా సింపుల్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్ చేస్తే ప్రాణాంతకమైన ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.